మార్నింగ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఇవాళ ముచ్చట్లు ఏంటంటే మీ అండ్ మై సిస్టర్ వీఆర్ గోయింగ్ టు ఎక్స్ప్లోర్ పాండిచ్చేరి. నేను మా అక్క అయితే పాండిచ్చేరి వెళ్తున్నాం అనమాట. ఇవాళ నా టైం 6 అవుతుంది. ఇంకొక హాఫ్ అన్ అవర్ 1 అవర్లో మేమైతే బస్ స్టాండ్కి స్టార్ట్ అయిపోతాం. సో మేమైతే ఇప్పుడు నెల్లూరులో బస్ అయితే ఎక్కామన్నమాట. నౌ వీఆర్ ట్రావెలింగ్ ఫ్రమ్ నెల్లూరు టు చెన్నై ఇన్ ఆర్టీసీ బస్. మేమైతే ఇప్పుడే చెన్నై బస్ స్టాండ్లో కూడా దిగేసామన్నమాట. చెన్నై బస్ స్టాండ్లో దిగంగానే వితిన్ 5 మినిట్స్కి పాండిచ్చేరి బస్ కూడా వచ్చేసింది. బస్లో అయితే ఎక్కి కూర్చున్నాం. బస్ అంతా ఖాళీ, ఒక 10 మెంబర్స్ ఏమో ఫిల్ అయ్యారు. ఇది ఒక 20 మినిట్స్తో కదిలిచ్చేస్తా అన్నారు. ఇంకొక 3.5 అవర్స్లో పాండిచ్చేరిలో ఉంటాం. సో చాలా లేట్ అయితే అయింది ట్రాఫిక్ వల్ల. సో మేమైతే బస్ స్టాండ్ నుంచి రూమ్కి వచ్చేసి చెక్ ఇన్ అయిపోయింది అనమాట. చెక్ ఇన్ అయిపోయి ఫ్రెష్ కూడా అయిపోయాము. ఆఫ్టర్నూన్ ఏం లంచ్ తినలేదు. సో ఇప్పుడు వెళ్ళి లైట్గా ఏమన్నా తినాలి. స్కూటీ తీసుకున్నాం రెంటల్కి. ఇప్పుడు బయటకు వెళ్ళి చూడాలి, దారిలో ఏమన్నా రెస్టారెంట్స్ ఉంటే వెళ్ళి విల్ హ్యావ్ సమ్ ఫుడ్. బాయ్. ఇదైతే నా అవుట్ఫిట్. సో మనమైతే ఇప్పుడు బయటకు వెళ్ళడానికి రెడీగా ఉన్నాం. మేమైతే ది కోయి ఏషియన్ కెఫే హాట్స్పాట్కి అయితే వచ్చాం. ఇది ఒక కొరియన్ థీమ్డ్ కెఫే అనమాట. లోపల అంబియన్స్ చాలా బాగుంది. అండ్ టీవీలో అంతా కొరియన్ టీవీ షోస్ అండ్ BTS సాంగ్స్ అయితే పెట్టారు. కొరియన్ ఫ్యాన్స్కి ఈ ప్లేస్ అయితే చాలా బాగా నచ్చుతుంది అనమాట. యూ కెన్ కమ్ అండ్ చిల్. ఎంతసేపు అన్నా కూర్చోవచ్చు, చదువుకోవచ్చు కూడా. అక్కడ చాలా మంది చదువుకుంటున్నారు మేము వెళ్ళకపోయింది యాక్చువల్లీ. అండ్ మేమైతే స్పైసీ చికెన్, రామెన్ అండ్ మోమోస్ అయితే ఆర్డర్ ఇచ్చాం. ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాం. టేస్ట్ బాగోదేమో అనుకున్నాం, బట్ టేస్ట్ చాలా బాగుంది. ఇద్దరికి అవైతే చాలా ఎక్కువ అయిపోయాయి. ఆఫ్టర్ హ్యావింగ్ అవర్ ఫుడ్ మేమైతే రాక్ బీచ్కి అయితే వెళ్ళామన్నమాట. అండ్ అక్కడ చాలాసేపు ఉన్నాం. అరౌండ్ 7కి వెళ్ళాం అండ్ 8:30, 9 దాకా అక్కడే టైం స్పెండ్ చేసాం. అండ్ అక్కడైతే ఈవెంట్ జరుగుతూ ఉండింది. యాక్చువల్లీ రాక్ బీచ్లో న్యూ ఇయర్కి ఈవెంట్ క్యాన్సిల్ చేశారనమాట. సో ఇది న్యూ ఇయర్ ఈవెంట్ అని చెప్పి అన్నారు అక్కడ. అది మరి న్యూ ఇయర్ ఈవెంట్ ఏమో నాకు కూడా అంత ఐడియా లేదు. ఆఫ్టర్ రాక్ బీచ్ మేమైతే మెరీనా బీచ్కి వచ్చాం. రాక్ బీచ్ నుంచి మెరీనా బీచ్ అరౌండ్ 3.7 కిలోమీటర్స్ ఉంది. సో మేమైతే అక్కడ రాక్ బీచ్ అయిపోయిన తర్వాత మెరీనా బీచ్కి అయితే వచ్చాం. అండ్ మెరీనా బీచ్ ఎదురుగా అమ్యూజ్మెంట్ పార్క్ అండ్ ఫుడ్ కోర్ట్ అయితే ఉంది. మేము అరౌండ్ 9:30, 10కి అయితే వెళ్ళాం బీచ్కి. సో అప్పటికే అక్కడ ఉన్న మెకానికల్ రైడ్స్ అన్ని ఆఫ్ చేసేసారు. వర్కింగ్లో లేవో మరి ఆ టైంకి క్లోజ్ అయిపోయిందో ఐడియా అయితే లేదు. ఫుడ్ కోర్ట్ అయితే వర్కింగ్లో ఉంది. అన్ని ఫుడ్ స్టాల్స్ అయితే ఓపెన్లో ఉన్నాయి. చాలా ఫుడ్ స్టాల్స్ అయితే ఉన్నాయి లోపల. కూర్చొని కూడా తినడానికి సీటింగ్ ఏరియా కూడా అయితే చాలా బాగుంది. అండ్ ఫొటోస్ తీసుకోవడానికి కూడా లైటింగ్ అంతా చాలా బాగుంది పార్క్ లోపల. అండ్ మినీ ఐఫిల్ టవర్ అయితే ఉంది అక్కడ. అది రెస్టారెంట్ అంట. పైన కూర్చొని తినొచ్చు అని చెప్పి అన్నారు అక్కడ ఉన్న వాళ్ళు. నెక్స్ట్ మేమైతే డిన్నర్ చేద్దామని చెప్పి ఈట్ స్ట్రీట్కి అయితే వెళ్ళాము. మొత్తం అన్ని స్టాల్స్ తిరిగేసి ఫుడ్ ఎక్కడ బాగుంటుందో కనుక్కునేసాక ఫైనల్లీ మేమైతే BBQ చికెన్కి అయితే వచ్చాము. అండ్ సమ్ డిన్నర్ అయిపోయినాక ఫైనల్లీ మేమైతే అరౌండ్ 11:30, 12కి అయితే రూమ్కి వెళ్తున్నాం రిటర్న్. యా, దట్స్ ఫర్ టుడేస్ వ్లాగ్. ఇవాళ ముచ్చట్లయితే ఇవి. ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై గాయ్స్.